హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు సండే కదా. సో మా అమ్మ అయితే గోంగూర చికెన్ చేస్తుందన్నమాట. దానికోసం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని కరివేపాకు వేసుకోండి. అది వేసినప్పుడు మొత్తం మా మీదనే పడ్డాయి అండ్ నా మీద కూడా. నేను మొత్తం అసలు వీడియో తీయకుండా వెనక్కి వెళ్ళిపోతూనే ఉన్నా. దాని తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిర్చి కూడా వేసేసేయండి. అవి చిట్పట్ అంటున్నాయి, చూసుకోండి సరేనా. అండ్ ఒకసారి ఫ్రై చేసేసుకోండి. అలానే అవైతే చాలా బాగా పేలినాయి తెలుసా, ఏదో టపాసులు పేలినట్టు పేలాయి అవి. మా అమ్మ దెబ్బకి ఇంకా క్యాప్ వేసేసింది. మమ్మీ నా మీద వేసేస్తున్నావు మమ్మీ అని అనగానే మళ్ళీ తీసి చూస్తుంది అనమాట, అది ఆగిందా లేదా అని చెప్పి. అండ్ తర్వాత క్యాప్ తీసేసి, అదే ఆ చిట్పట్ కొద్దిసేపు తర్వాత తగ్గిపోతుంది. సో క్యాప్ తీసేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసేసుకోండి. అండ్ వేసేసుకొని ఒకసారి తర్వాత క్యాప్ మంచి పెట్టేసాను. మళ్ళీ క్యాప్ తీసి చూస్తే ఈ కలర్లోకి రావాలన్నమాట. కొంచెం గోల్డ్, మరీ గోల్డ్ కాదు, కొంచెం గోల్డ్ కలర్లో రావాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసుకోండి. చూసారా, మా మమ్మీ ఫ్రెష్గా గ్రైండ్ చేసింది అనమాట. ఎంత మంచిగా, అదే షాప్లో కొన్నదైతే కొంచెం ఎల్లోగా ఉంటుంది. ఇదైతే ఫ్రెష్గా ఎలా కలర్ తెలుస్తుంది చూసారా. అల్లం తక్కువ వేసుకొని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని నూరుకుంటే కర్రీస్లోకి టేస్ట్ వస్తుందంట, మా అమ్మ చెప్పమని చెప్పింది. అండ్ అందులో కొంచెం పసుపు కూడా వేసేసి కలిపేసుకోండి మంచిగా. అండ్ అది అలా వేగేలోపు టమాటోస్ని చిన్నగా కట్ చేసేసుకోండి. మా అమ్మ కట్ చేస్తుంది కదా అలా. టమాటోస్ని ఆ ప్యాన్లో వేసేసుకోండి, మంచిగా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఫుల్గా కలిపేసుకున్న తర్వాత ఒకసారి క్యాప్ పెట్టేసాను. క్యాప్ తీసి చూస్తే ఇలా ఉండాలన్నమాట. మొత్తం అంతా మెత్తగా అయిపోవాలి. టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా మెత్తగా వినట్టు తెలిసిపోతుంది కదా. సో అంతే. అండ్ కారం కూడా వేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి. అండ్ అందులోనే ఏమంటారు, ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ధనియాల పౌడర్ కూడా వేసేసుకోండి. ధనియాల పౌడర్ కూడా మా అమ్మ ఇంట్లోనే చేసింది. దెన్ ఆఫ్టర్ దట్ బాగా మిక్స్ చేసేసుకోండి. అది మంచిగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే గోంగూర వేసేసుకోండి, వాష్ చేసుకున్నది. యాక్చువల్లీ మా అమ్మ నిన్న నైటే తెచ్చేసి కట్ చేసి పెట్టేసుకుందనమాట. సో అందుకే కొంచెం అంత ఫ్రెష్గా లేదు, అంటే మళ్ళీ మా అమ్మ వర్క్కి వెళ్తుంది కదా. సో అందుకే నైటే కొన్ని పనులు చేసేసుకుంటుంది. సో అండ్ గోంగూర వేసిన తర్వాత ఒకసారి క్యాప్ పెట్టేసేయండి, ఒక 5 to 2 minutes. దెన్ మళ్ళీ క్యాప్ తీసేసి హాట్ వాటర్తో వాష్ చేసిన చికెన్ వేయండి. నార్మల్ వాటర్తో అని కాదు, హాట్ వాటర్తో వాష్ చేయండి. సో స్మెల్ వస్తుంది కదా, చికెన్ ఎట్లన్నా నీసు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పోతుందంట. సో అందుకని చెప్పి మా అమ్మ అయితే హాట్ వాటర్తో వాష్ చేసింది. అందుకే చికెన్ కలర్ కూడా చూసారా వైట్గా ఉంది. కొంచెం పింక్ కలర్లో ఉంటుంది, బట్ పింక్ కలర్లో లేకుండా వైట్గా ఉంది చూసారా. హాట్ వాటర్తో కడగడం వల్ల అలా వచ్చిందనమాట. దాన్ని ఒకసారి క్యాప్ పెట్టేసుకోండి, సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఒకసారి క్యాప్ తీసి చూడండి, ఇలా ఈ స్టేజ్లో ఉండగా ఒకసారి తిప్పుకోండి, కలుపుకోండి. మళ్ళీ కింద అంటుకుంటుంది కదా, సో అంటుకోకుండా కింద అంటుకోకుండా తిప్పుకోండి, సరేనా. సో మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసి తీసేసుకోండి. ఇందాక కలుపుకున్నాం కదా, అది కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి ఇంకొంచెం సేపు అది కుక్ అవనిచ్చిన తర్వాత మళ్ళీ క్యాప్ తీసి కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి. మా అమ్మ అయితే ఒక గ్లాస్ వేసింది. ఇందులో ఎక్కువ వాటర్కి వేసుకున్నా కూడా అంత మంచిగా ఉండదు, ఎందుకంటే గోంగూర చికెన్ కదా. సో టేస్ట్ అనేది బాగోదన్నమాట. గ్రేవీ ఎంత ఉండాలో అంతనే ఉండాలి, కాబట్టి కొంచెమే వాటర్ వేసుకోండి. మా తమ్ముడు గోంగూర చికెన్ తినాడని చెప్పి చికెన్ కర్రీ చేస్తుంది వాడి కోసం స్పెషల్గా. మా అమ్మ అంతే,
అంటే లైక్ నేను ఫిష్ కర్రీ తినకపోతే నా కోసం అని చెప్పి ఫిష్ ఫ్రై, మా తమ్ముడు అయితే తినకపోతే అలా 2 కర్రీస్ చేస్తుంది అనమాట ఒకవేళ మేము తినకపోతే. దెన్ ఫైనల్గా క్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోకి వచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుని కలిపేసుకోండి. అండ్ అంతే. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. మా అమ్మ అయితే చాలా కష్టపడి చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ 2 కర్రీస్ కూడా అయిపోయినాయి. ఇందులో కూడా కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేస్తుంది అనమాట మా మమ్మీ. అది మ్యాటర్. ఈరోజు సండే స్పెషల్ అయితే చికెన్ కర్రీ అండ్ గోంగూర చికెన్ అనమాట. మీ ఇంట్లో ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాయ్ గాయ్స్.